వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్కి షాక్ తప్పదా అంటే తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో మొన్నటి వరకు కేసీఆర్కి కుడిభూజంగా ఉన్నటువంటి కేశవరావు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు కలవడం అనేది జరిగింది. సో కేశవరావుతో పాటు వారి కుమార్తె ప్రస్తుతం హైదరాబాద్ మేయర్ అయినటువంటి గద్వాల్ విజయలక్ష్మి గారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా వారు సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి విజయలక్ష్మి గనక అంటే హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గనక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఒక అడుగు ముందరికి వేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా రాలేదు. హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో కావచ్చు. సో రంగారెడ్డి జిల్లాలో అక్కడో ఇక్కడో వచ్చింది, కానీ హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్, ఎంఎం అలాగే బీజేపీ మాత్రం ఒక్క స్థానం గెలుచుకోగలిగింది. సో హైదరాబాద్ మేయర్ని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తే ఇంకా హైదరాబాద్లో కూడా ఒక పట్టు ఉంటుంది, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా గెలుపు సులభం అవుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావించి కేశవరావు గారి దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి కేశవరావు గారు కేసీఆర్ గారితో ట్రావెల్ చేయడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీ విజయంలో కేశవరావు చురుకైన పాత్ర పోషించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే వారికి రావడంతో రాజ్యసభ ఎంపీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ కేశవరావు వచ్చినా కూడా కేసీఆర్ ఎక్కడ కూడా తక్కువ చేయలేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అభిమానంతో వస్తాడా రాడా అనే దానిపైన మాత్రం ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు. అండ్ విజయలక్ష్మి గారు కూడా గతంలో రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం, రేవంత్ రెడ్డి గారిని కలవడం, కాంగ్రెస్ అనేది మా బ్లడ్లోనే ఉందని చెప్పేసి కూడా చెప్పడం, ఆ వార్త ట్రోల్ కావడంతో 2 రోజుల తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాను తప్పించి దాన్ని ఎక్కడ పొగడలేను, నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్తాను అని చెప్పేసి కూడా చెప్పలేను, సో నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను అని చెప్పేసి కూడా గతంలో చెప్పడం అనేది కూడా జరిగింది, ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సడన్గా ఇక్కడ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, తర్వాత సికింద్రాబాద్ టికెట్ అనౌన్స్మెంట్ చేయడం, తర్వాత వెంటనే దీపదాస్ మున్షి గారు రంగంలో దిగి ఇటు కేశవరావు గారిని వారి కుమార్తెని కలవడం, తర్వాత త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక 6 నుంచి 7 మంది సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారు. తర్వాత కీలక నేతలు కూడా వెళ్ళిపోవడం అనేది జరిగింది. తర్వాత ఎమ్మెల్యే దానం నాగేందర్ మొదటి వికెట్ అవుట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ అయోమయానికి గురవుతున్న వేళ ఇప్పుడు కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అది కేసీఆర్కి ఒక రకంగా పెద్ద ఎదురు దెబ్బనే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ కేశవరావు కనుక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అది కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అండ్ బీఆర్ఎస్కి ఎంతవరకు మైనస్ అవుతుంది అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.